అక్క ఏంటక్క నాకు చెప్పకుండా సైకిల్ తీసుకెళ్తున్నావు? మెడికల్ షాప్ దాకా వెళ్ళొస్తారా ప్లీజ్ రా. అక్క అక్క నా కోసం పోరే వెయిట్ చేస్తుంది అక్క. చెప్పండి మేడం, ఏం కావాలి? అర్థమైంది. అంటే ఏంటి, మెడికల్ షాప్కి వచ్చిన అమ్మాయిలు ఇబ్బంది పడితే ఇవి, అబ్బాయిలు ఇబ్బంది పడితే అవి ఇచ్చి పంపుతారా? అవా మా నాన్నకు మోషన్ టాబ్లెట్స్ ఇవ్వండి. అది చెప్పచ్చుగా, ఏం చెప్పకపోతే ఏమనుకోవాలి? మోషన్స్ దీనికో దీని బాబుకో అర్థం కావట్లేదు. ఒక్కడికి సొంత తెలివితేటలు ఎక్కువైపోయినాయి. ఒసే చెప్పు. నా జాబ్ సంగతి ఏం చేసావే? నువ్వు అడిగింది స్విగ్గీ జొమాటోలో దొరికేదైతే ఆర్డర్ చేసి అరగంటలో నీ చేతిలో పెట్టేదాన్ని. నువ్వు అడిగింది జాబే, కొంచెం టైం పడుతుంది. అది కాదే, మా నాన్న సండే మండే తేడా లేకుండా చికెన్ తింటూనే ఉన్నాడు. ఏంటి, చికెన్ తినడానికి డబ్బులు లేవా? అది కాదే, చికెన్ తిని మోషన్స్ అయిన ప్రతిసారి టాబ్లెట్స్ నేనే తీసుకురావాల్సి వస్తుంది. ఆ జాబ్ ఏదో చూస్తే మోషన్ టాబ్లెట్స్ తీసుకొచ్చే బాధ అయినా తగ్గుద్ది. ఆప్తావని మోషన్స్ పురాణం వినడానికి చాలా ఇరిటేటింగ్గా ఉంది. నేను ఏదో ఒకటి సెట్ చేస్తాలే, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. సరే. చెప్పే. స్టార్ట్ అయ్యావా? అవుతున్నా. అయినా తెలిసిన ఆఫీస్ అంటున్నావు కదా, మళ్ళీ ఇంటర్వ్యూలేంటి? డైరెక్ట్గా జాబ్ ఇప్పించచ్చు కదా. ఎందుకు, శాలరీ కూడా ఇంటికే పంపించేస్తా. ఫస్ట్ నువ్వు టైంకి ఇంటర్వ్యూకి వెళ్ళు. సరే. ఎక్కడా? డాడీ, డాడీ, డాడీ. ఏంటి డాడీ? ఎక్కడ పెట్టారు? ఏంటి? స్కూటీ కీస్. ఎందుకు డాడీ? నీ ఫ్రెండ్స్ ఎవరన్నా స్కూటీ అడిగారా? లేదు, నాకే ఇంటర్వ్యూ ఉంది, మాదాపూర్ వెళ్ళాలి. స్కూటీ తోసుకుంటూ వెళ్తావా? లేదు, డ్రైవ్ చేసుకుంటూ. డాడీ, ఏమైంది? ఏం లేదురా, నువ్వు ఇంత సడన్ గా సైనిక్పూర్ నుంచి మాదాపూర్ స్కూటీ తీసుకెళ్తానంటే హార్ట్ స్ట్రోక్ రాదా మరి? నాకు స్కూటీ వచ్చు డాడీ. అవునా? ఏది ఒక్కసారి చూడు డాడీ. డాడీ, నేను రెడీ. వస్తున్నా డాడీ. డాడీ కీస్ పెట్టావా? డాడీ. ఇప్పుడు ఏం చేస్తావంటే బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ స్టార్ట్ చెయ్యి. అవ్వట్లేదు డాడీ. అదేంటి, నిన్నే సర్వీసింగ్ చేయించానే, అవ్వకపోవడం ఏంటి? చేది ఒకసారి. అమ్మా లిటిల్ ప్రిన్సెస్, కీస్ పెట్టగానే సరిపోదు, ఆన్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేయి. స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తావంటే బ్రేక్ మెల్లిగా వదులుతూ ఎక్సలేటర్ స్లోగా రేసి స్లోగా స్లోగా. ఆ దెబ్బకి నేను స్కూటీ కొన్న బిల్ కంటే కూడా నా హాస్పిటల్ బిల్ ఎక్కువైంది. అయినా అదంతా ఒకప్పుడు, నాకు ఇప్పుడు స్కూటీ వచ్చు. అవునా? సరే, అయితే ఒక చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ చెప్తావా? అడుగు. స్కూటీకి కిక్ రాట్ ఎటువైపు ఉంటుంది? స్కూటీకి కిక్ రాడ్ ఉంటుందా? చెప్పు డాడీ. అగైన్ యూ ప్రూవ్డ్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని. అది నీకు స్కూటీ మీద ఉన్న నాలెడ్జ్. అయినా మన స్కూటీకి సెల్ఫ్ ఉంటుంది కదా, కిక్ ఎందుకు చెప్పు? దానికి సెల్ఫ్ ఉంటుందిరా, అయినా కూడా నేను నీకు ఇవ్వను. ఎందుకో తెలుసా? దాన్ని నా సెల్ఫ్ పర్పస్ కొన్నాను కాబట్టి. నాకు స్కూటీ వచ్చు డాడీ. నేను అదే అంటున్నాను రా, నీకు స్కూటీ వచ్చు కానీ పూర్తిగా రాదు, అదే నా బాధ.
మనిద్దరికి ఉన్నది ఒకటే స్కూటీ. ఇప్పుడు నీకోసం దాన్ని రిస్క్లో పెట్టలేను కదా. నా దగ్గర బ్యూటిఫుల్ ఐడియా ఉంది. ఏంటది? ఈ రోజుకి ఓలాలో రాపిడో బుక్ చేసుకుని సరదాగా వెళ్ళిపో. నాకు జాబ్ వచ్చాక నా డబ్బులతోనే నేను కొనుక్కుంటా. అప్పుడు ఎవరు ఆపుతారో చూస్తా. అయ్యో, నువ్వు కొంటావురా, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ దానికంటే ముందు ఏం చేయాలి? స్కూటీ నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటా. నాకేమొద్దు నీ తొక్కలో స్కూటీ. వెళ్ళి వంట వేసుకోపో. నీ వంట చేసుకుంటాలే కానీ ముందు నువ్వు స్కూటీ నేర్చుకో. నిఖిత అమ్మాయి, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. హలో, నేను ఇక్కడ లొకేషన్లో ఉన్నానండి. మీరు ఎక్కడున్నారు? అయ్యో, మీ లొకేషన్ పక్కనే ఉన్నానండి. ఒక 2 minutesలో మీ ముందుంటా. సరే. అమ్మాయి వాయిస్ బాగుంది. అమ్మాయి కూడా బాగుండేలా చూడు స్వామి. వీడేనా? హలో, నేను లొకేషన్లోనే ఉన్నా అండి. ఆ బ్లూ కలర్ స్కూటీ మీదేనా అండి? నేనే. మీరెక్కడున్నారు? ఇక్కడ ఆపోజిట్లో. ఇదిగో ఇక్కడ ఇక్కడ. ఓ, వస్తున్నా అండి. వెళ్దామా? ఓటీపీ అండి. 2234. 2234. ఎక్కండి. మీకు లొకేషన్ తెలుసా? అంటే నాకు లొకేషన్ తెలియదు, బట్ ఇట్స్ ఓకే. మ్యాప్స్ చూసుకుని వెళ్తాను. నాకు లొకేషన్ తెలుసు. ఓ, అయితే రూట్ మీరే చెప్తారనమాట. అలా కాదు. ఓ, పేమెంట్ గురించా? ఆల్ పేమెంట్స్ ఆర్ యాక్సెప్టెడ్ అండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, క్యాష్ అండ్ కార్డ్ మిషన్ అయితే లేదు. అంటే నేను ఇంకంత డెవలప్ అవ్వలేదు. అయ్యో, పేమెంట్ గురించి కాదండి. మీరేమనుకోకపోతే ఈ స్కూటీ నేను డ్రైవ్ చేస్తాను. మీరు నడుపుతారా? అంటే నాకు లొకేషన్ తెలుసు. మ్యాప్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. త్వరగా వెళ్ళిపోవచ్చు. పెద్ద ప్లానే. అలా అని కాదు, నాకు డ్రైవింగ్ కూడా వచ్చు. ఓ, డ్రైవింగ్ గురించి కూడా కాదు. అయినా ఈ కాలంలో డ్రైవింగ్ రాకుండా ఎవరు ఉంటారు చెప్పండి. 8th క్లాస్ పిల్లడు కూడా కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. కానీ మీరు లేడీస్ కదా. సరే, డ్రైవ్ చేయండి. ఫస్ట్ టైం అమ్మాయి డ్రైవ్ చేస్తుంటే వెనక్కి కూర్చోరు. మన అబ్బాయిలందరూ అమ్మాయిని వెనక్కి కూర్చోబెట్టుకొని హీరోలో ఫీల్ అయిపోయి డ్రైవ్ చేస్తూ ఉంటాం. కానీ నచ్చిన అమ్మాయి డ్రైవ్ చేస్తుంటే వెనక్కి కూర్చోడంలోనే అసలైన కిక్ ఉంటుంది. నీ వంట చేసుకుంటాలే కానీ ముందు నువ్వు స్కూటీ నేర్చుకో. ఈడేంటి వెళ్ళిపోతున్నాడు? మనం ఎక్కడికి వెళ్తున్నామండి? ఇంటర్వ్యూ అండి. ఓ, ఇంటర్వ్యూ మధ్యాహ్నం ఈవినింగ్ అయ్యి ఉంటుంది. లేకుంటే వెళ్ళకపోయినా పర్లేదేమో. ఏంటి మధ్యలో మీకు ఏమైనా పని ఉందా? అయ్యో, నాకేం పని లేదండి. కానీ మీరు మరీ ఇంత స్లోగా నడుపుతూ వెళ్తుంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకుండానే రిజెక్ట్ అయిపోతారేమో అని. అయ్యో, కాస్త స్పీడ్గా వెళ్ళండి.
నా బండికి స్పీడ్ లిమిట్ ఏం లేదు. ఓకే అండి. సారీ అండి, సారీ అండి. ఏందివా ఇది? అసలు రైజ్ చేయడం వచ్చా? అంటే అది నేను కాదు, లేడీస్. నవ్వో వరకు వెళ్తుంటే రాంగ్ రూట్ లో వచ్చి గుద్దుతారా? మేము రైట్ రూట్ లోనే వచ్చామండి. రోడ్డుకి రైట్ సైడ్ ఉన్న రైట్ రూటా? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? అంటే నేను చెప్పలేదు, ఏదో ఒకటి చెప్పండి. పద. ఓ పొమ్మంటున్నారు. పోతాం, పదండి. పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్కి ఎందుకు భయ్యా? బైక్ బాగా డ్యామేజ్ అయింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే. వెళ్ళాల్సిందేనా? ఇటు రండి. వాడు పోలీస్ స్టేషన్ అంటున్నాడండి. మీ దగ్గర లైసెన్స్ ఉంది కదా? లైసెన్సా? లైసెన్స్. మీకు స్కూటీ వచ్చన్నారు? స్కూటీ వచ్చు. మరి లైసెన్స్ లేదు. లైసెన్స్ లేదా? మ్మ్. రే, హ్మ్. నిన్ను నమ్మి నా బండిస్తున్నా, జాగ్రత్తగా వాడు. మరి నువ్వెలా వెళ్తా? నా కోసం ఆఫీస్ క్యాబ్ వస్తుందిలే. బండి ఎదిరిపోయింది. ఈ బండేనా? నో, పోనది ఇల్లే. అది కాదు. నాహి నానా బుజ్జికొండ, అంత ఎక్స్పెక్టేషన్ వద్దు నానా. ఇంక పారు, ఇదే మన బండి. ఇదా? యా. రేయ్, నేను నీకు బండి ఎందుకు ఇస్తాను తెలుసా? నేను నీ ఫ్రెండ్ అని రా. బొక్కేం కాదు, నీకంత సీన్ లేదమ్మా. నీకు లైసెన్స్ ఉంది కాబట్టి ఇస్తున్నా. లైసెన్సా? అవునరా, లైసెన్స్ ఉన్న బద్ద శత్రుకే నా బండి ఇస్తాను, కానీ లైసెన్స్ లేని ప్రాణ మిత్రుకు కూడా నా బండి అస్సలు ఇవ్వండిరా. ఎందుకురా? ఎందుకేంట్రా, నన్ను జైల్లో వేస్తారా? నిన్నెందుకు బొక్కలో వేస్తారా? ఇప్పుడు లైసెన్స్ లేనోడికి నా బండి ఇచ్చాను అనుకో, ఆడి తీసుకెళ్ళి ఏమన్నా గుద్దాడు అనుకో, లైసెన్స్ లేనోడికి బండి ఇచ్చానని చెప్పి 3 years నన్ను బొక్కలేసి గుద్దుతారా? సర్లేరా, నాకు లైసెన్స్ ఉంది. నువ్వెవడికి ఇవ్వకో. రే, నేనెందుకు ఎవరికైనా ఇస్తాను? మార్నింగ్ నుంచి నైట్ వరకు ర్యాపిడో నడుపుకొని నైట్ అయితే ఇంటికి వచ్చేస్తారా? అయినా నేనేమైనా రెండుకి నడుపుతున్నానా ఎవడికి పడితే అడిగి ఇవ్వడానికి? నీ బండి మీద ఎవడి హ్యాండ్ పడినవును, నీ బండి గీసి ఎవడి హ్యాండ్లో పెట్టను. ఇంతమంది లేడీస్ డ్రైవింగ్ రీల్స్ చూసి కూడా ఒక లేడీకి డ్రైవింగ్ ఇచ్చాను చూడు. ఇప్పుడు ఖచ్చితంగా నేను శ్మశానానికి ఆ సందీప్ గడి జైలుకి గ్యారంటీ. ఏవండి, ఏదో ఒకటి మేనేజ్ చేయండి ప్లీజ్, నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. చెయ్యకి చస్తానా? ప్లీజ్. భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా, భయ్యా భయ్య నీకు దండం పెడతాం భయ్యా, నా దగ్గర రూపాయి లేదు భయ్యా, భయ్యా ప్లీజ్ భయ్యా నీకు దండం పెడతా భయ్యా, వదిలే భయ్యా, భయ్యా ప్లీజ్ 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 భయ్యా. థ్యాంక్స్ భయ్యా. 10,000. అప్పా భయ్యా? నువ్వు చేసిన తప్పుకు 10,000. ఒక్క నిమిషం. వెళ్ళిపోవచ్చా అండి? వెళ్ళిపోవచ్చు. అవునా, చాలా బాగా డీల్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. వెళ్దాం పదండి. ఎక్కడికండి వెళ్ళిపోయేది? 10,000 కట్టమంటున్నాడు అక్కడ. 10,000? పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టు జైలు అంటే ఎక్కువే అవుతుంది. ఆడు ఇంకా తక్కువే అడిగాడు. ఎంతో బతిమాలితే కానీ అంతకు తగ్గలేదండి. ప్లీజ్ కట్టేయండి. నేనా? మరి నేనా? మీరంత క్యూట్గా అడిగినా కూడా గుద్దింది మీరే కాబట్టి మీరే కట్టాలండి. నా దగ్గర డబ్బులు లేవండి. లేవా? లేవంటే రావడానికి 70, వెళ్ళడానికి 70, ఇంతే ఉందండి. ఏంటి సైనిక్పూరి నుంచి మాదాపూర్కి 70ఏనా? ప్రోమో కోడ్. దీని ప్రోమో ఇంతే డబ్బులు ఉన్నప్పుడు అన్స్టంట్ ఎందుకండి? మూసుకుని వెనక్కి కూర్చోకుండా నేను డ్రైవ్ చేస్తా అని. సరే, మీ అన్నయ్యకో నాన్నకో కాల్ చేసి డబ్బులు కట్టమనండి. ఆపండి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? మా నాన్నకి తెలిస్తే చంపేస్తారండి. ఇప్పుడు కట్టకపోతే నన్ను చంపేస్తాడండి. ఇప్పుడు మీరు ఇచ్చేయండి, నాకు జాబ్ వచ్చిన వెంటనే ఫస్ట్ సాలరీ మీకే ఇస్తా. ఓహో, ఇప్పుడు నేను కడితే నెక్స్ట్ మంత్ మీరు కడతారా? అది కూడా జాబ్ వస్తే. పొద్దున్నే భలే బేరం తగిలిందండి నాకు. నేను తెల్లారింటికి ఎవడి మో 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 చెయ్యి
ఆడినెత్తి నాకు వచ్చేలా ఉంది. ఎవడు మొహం చూసానో కానీ నేను మీకు రైడ్ ఇచ్చి స్కూటీ ఇచ్చి యాక్సిడెంట్ చేస్తే 10,000 ఇచ్చి దేవుడు బాగానే సుఖంగా ఉండండి. $10,000 బాగా ఎక్కువగా ఉంది. డిస్కౌంట్ ఏం లేదా? డిస్కౌంట్ డిస్కషన్స్ పోలీస్ స్టేషన్లో పెట్టుకుందాం. అక్కడెందుకులే భయ్య, ఫోన్పే గూగుల్ పే? పేటిఎం. నా నెంబర్ ఉంది కదండి, నాకు ఒక 1 అవర్లో ఇంటర్వ్యూ అయిపోతుంది, కాల్ చేయండి. అండ్ రియల్లీ సారీ అండి. పర్లేదులేండి. హలో, నేనే. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని కాల్ చేశా. మీ ఇంటర్వ్యూ అయిపోయాక మీరే కాల్ చేయండి, నేను ఇక్కడే ఉంటాను. నా పేరు అఖిల్, మీరు గుర్తుపెట్టుకోండి. మీ పేరు నిఖిత, నాకు గుర్తుంది. హెయిర్ బాగా రాలిపోతుంది. ఈ గ్రహాంతరవాసి హీరో లేదని రాస్. మీరేంటండి ఇక్కడ? నేనా? ఈ బిల్డింగ్ కాస్ట్ ఎంతో కొనుక్కుందామని వచ్చానండి. అవునా, ఎందుకండి? కొనేసి ఈ బిల్డింగ్ అంతా పడగొట్టి ఒక ఫుడ్ స్ట్రీట్ పెడదామని నా బిజినెస్ ప్లాన్. అవునా, మంచి ఐడియా. నేను ఇంకా మీరు డబ్బుల కోసం వచ్చారేమో అని తప్పుగా అర్థం చేసుకున్నా. తప్పుగా అర్థం చేసుకున్నారా? నేను డబ్బుల కోసం వచ్చానండి. అవునా, బిల్డింగ్ కొంటా అన్నారు. జీవితం. అయినా నేను కాల్ చేస్తానని చెప్పాను కదండి. భయం వేసిందండి, కాల్ చేయరేమో అని భయం వేసింది. రిస్క్ తీసుకోలేం కదా, అసలుకే 10,000. నేను మరీ అంత మోసం చేసేదాన్ని కాదండి. అయినా పొద్దున్నుంచి నేనేం తినలేదు. తింటూ మాట్లాడుకుందామా? ఆకలి అవుతుంది. సరే ఎక్కండి, వెళ్దాం. ఈ బుర్రతో ఇంటర్వ్యూ పాస్ అయినట్టే. పట్టుకోండి. అవును, మీ ఇంటర్వ్యూ ఏమైందండి? నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. అయితే నెక్స్ట్ మంత్ నాకు 10,000 ఇచ్చేస్తారు. అయితే అయ్యో, ఇవ్వకుండా ఎలా ఉంటానండి, ఇచ్చేస్తానులేండి. థ్యాంక్స్ అండి. అయితే పాప ఫోన్ నెంబర్ ఎలానో ఉంది. 10,000 ఇవ్వడానికి 1 మంత్ టైం ఉంది. ఈ లోపు పడేద్దాం. ఏంటండి? ఏం లేదండి. నేను ఇచ్చేస్తాను, పర్లేదు. అన్నా, బిల్లు కూడా పే చేస్తుందంటే వెళ్దామా? ఈ అమ్మాయి ఎంత స్పెషల్ రా. త్వరగా రండి. అయ్యో, మైలీ పక్కనేనండి. అవునా, మరి నేను ఎలా వెళ్ళాలి? ఉన్న మనీ అంతా బిల్కే పే చేసేసానండి. అయితే నేను ఇప్పుడు డ్రాప్ చేయాలా? అంతే కదండి. దేవుడా, ఈ అమ్మాయి తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో కాస్త అర్థమయ్యేలా చూడు స్వామి. కాదండి, మాదాపూర్ టు సైనిక్పురి, మళ్ళీ ఇదో డబ్బులు బొక్క. ఒక్క నిమిషం అండి, సైలెంట్గా ఉంటారా? హలో, జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ. సరే సరే, బాయ్. ఎవరండి కాల్లో? మీ నాన్నగారా? కాదండి. మీ అన్నయ్య? మరి బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా?